హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకైతే చాలా ఇంట్రెస్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటంటే నా చేతిలోనే కదా టమాటా పండ్లు అయితే ఇవి అయితే మన చర్చి ఇక్కడ అయితే మొదటి కాపు కాసాయి అనమాట. ఈ కాయలు కాసాయి, ఇక కోసాను. ఇవి అయితే రాలిపిన కాయలు అనమాట. ఎందుకంటే ఆ చెట్లు పడిపోయినాయి, అవి లేపి నిలబెట్టేటప్పుడు ఈ కాయలు రాలిపోయాయి అనమాట. అందుకని ఇవి కూడా ఇంటికి వెళ్తాను అనమాట. నేనైతే అయితే మొత్తానికి పడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే. ఇప్పుడు ఆ చెట్లని నిలబెట్టి ఆ ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. ఎట్లా నిలబెట్టాలో ఏమో తెలియట్లేదు. మొత్తానికి చాలా పొడుగున్న చెట్లు అయితే ఆ చెట్లు పడిపోయి వాటిని నిదానంగా ఎత్తిపెట్టాలి. ఇరిగిపోతాయి కదా టమాటా చెట్లు దాకా. ఇంకా వాటిని నీట్గా ఎత్తిపెట్టి నీట్గా అయితే వాటికి పందిలు అయితే వేయాలి. ఆ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మొదటగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకట్టయితే మనం వ్లాగులకి తెలియదు. వ్లాగులు ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని ఇబ్బందులు పడతామో ఒకసారి చూసేయండి. ఏందబ్బా టమాటా చెట్లు ఎత్తిపెడితే పెద్ద కష్టం అనుకోవచ్చు మీరు. ఏం పర్వాలేదు, టమాటా చెట్లు కూడా ఎత్తిపెట్టాలని చాలా కష్టం అనమాట. ఎందుకంటే చాలా సున్నితంగా ఉంటాయి చెట్లు. కాబట్టి మొత్తానికి టమాటా పొడులు ఎలా వచ్చి ఒకసారి చూడండి ఫస్ట్. అందువల్ల ఇప్పుడు ఆ టమాటా చెట్లుగా అంతగా సాక్రిఫైస్ చేస్తాను అనమాట మీ మ్యాటర్. ఇటు చూపించు, ఈ రెండు అట్లా ఉన్నాయి, ఈ పచ్చి అనమాట. ఇలా రాలిపోతున్నాయని భయానికి మేము వాటిని బాగా నీట్గా కడుతున్నాం ఫ్రెండ్స్. అందుకని ఇంకేం లేదు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అయితే గడపరా ఈ కాపు అయితే మటుకు చాలా బాగా వచ్చింది, కానీ దీనికి సపోర్ట్ లేక పోతున్నాయి, కాయలు పోతుంది. అది ప్రాబ్లం. అంటే చెట్టుకి కాయలు బరువు కదా, అందుకు వాలిపోయింది అనమాట కిందకి. అది ఇప్పుడు దానికి నైస్గా లేపి గోటాలు కొట్టేస్తాయి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇట్లా నాటాలి. ఇప్పుడు ఎట్లా నాటాలంటే నీట్గా చేసేసి ఎత్తి వెళ్తుంది కదా, ఎత్తు కమ్ములు నైస్ పడిపోతాయి. ఎంత పడిపోయింది చూడు. అది ఆబారేనా పండు పారేసింది. ఇక్కడ చెట్టు ఉన్నది, చెట్టు దూకేస్తా నువ్వు. నువ్వు ఎట్లా అన్నావు నాకు అర్థం కదా. దాని పై పెట్టాను అడుగు. అయ్యో, అందుకని పక్క చెట్లు పెరిగితే అది ఉన్నదని అర్థం అవుతుంది అనమాట. అర్థం కదా. నువ్వు ఆ విషయం తెలియకపోతే నువ్వే కదా చెట్లు పెరగకూడదు, చెట్లు వెళ్తే బాగుంటుంది అది అన్నాను. అప్పుడు ఆడ వరకు కొంచెం తీయాలి కదా, మరి ఎక్కువ ఆగదు కదా. ఏడ ఇంకో చెట్టు వచ్చి వచ్చినది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది నా చెట్టు అనమాట. ఇది అబ్బా పచ్చిది తినేస్తుంది. అబ్బా గాయత్రి తినేసిందా? పచ్చిది తినేస్తుంది. కాయలు మాట మంచి కాయలు వచ్చినాయి దీంట్లో చూడ. ఈ చెట్టుకు కూడా ఇప్పుడే నాటేద్దాం కర్రలా. దీని కూడా అన్నిటి కట్టాలి ఇప్పుడే. ఈ చెట్లు ఈ పండ్లు చూడమే బాగున్నాయా. ఏం కాయలు ఈ ఆకుని ఎంచుకుని తింటారంట, అందుకని అట్టేసి పెట్టిన చెట్టుని. నువ్వు తినబాగానే. సరే సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి దీని అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు గొనపెత్తుకురాబు, కర్రలో రెండు ఎత్తుకొస్తా నీట్గా. అయితే దానికైతే చిన్న పందిలు లాగేసి పందిలేసాలి. అదే పందిలేసి దానికి దేనికి వచ్చే వాటికి ఆడుకోవడం వచ్చినావా? అది కాదు, ఈ కింద చెట్లు అవునులే, అవి పెరిగేసి అప్పుడు వేద్దాం. ఓకే, ఇది రెడీ చేసేది. మొత్తానికి అయితే ఈ చెట్టుకి అయితే మనకు మితమైన కర్రలు ఉన్నాయన్నమాట. అందుకని దీన్ని రెడీ చేద్దాం ఫస్ట్. వారికి నీట్గా రెడీ. లేపాలనే భయం వేస్తుంది. ఏమే కమ్ములు విరిగిపోతాయి. ఏమి ఎరవు ఫస్ట్లో నా తెలియదు అయితే దీని గురించి. నేను ఈ చిన్న చెట్లు అప్పుడు చెప్పిన ఇట్లా పందులు వేయాలనేసి. నేను అసలు వస్తాను అనుకోలే, నా మాట ఎవరు ఇంట్లో వినేది కదా. అసలు నాకు తెలిసి ఇంత బాగా వస్తాయి అనేసి. ఈ చిన్న చెట్లు ఉన్నప్పుడే పందులు వేసేస్తావు. అప్పుడు ఎంత రిస్క్ అనిపించదు. గాయత్రి మా ఊర్లో కూడా ఎట్లా వచ్చిన చెట్లు అవి ఎక్కువ కాయలే. సరేనా, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాదిస్తుంది ఊరుకూరినే. చెప్తా ఉన్నాం కదా, మాకు తెలీదు ఇంట్లాగా ఇప్పుడు రాదనేసి. నేను చెప్పాను కదా అప్పుడు. ఇప్పుడు నేను తీసుకొని పోతా, బైక్లో తీసుకొని పోయి అన్ని చెట్లు చూపిస్తాయి ఇట్లా కాసినాయా. ఏదో 2-3 వస్తాయి ఫ్రెండ్స్. అందుకని నేను ఎందుకు లేనా సింపుల్గా. ఇప్పుడు చూస్తే బాగా వచ్చేసినాయి. ఏం చేస్తుంది చెప్పా, దానికని నేను అలాంటి వాదిస్తుంది. నేను చెప్పినాను అనేసి. సరే ఇంకో చెట్టు చూపించు, మనం ఈ చెట్టు చెప్పమను బాగా వస్తాయి అనేసి. దానికి వేస్తా చెట్టు అదని చూపిస్తా కానీ చూపిస్తా కానీ నువ్వే గెలిచిన పో. ఇదే రాజు పడుతుంది ఇక్కడ కలిసి వస్తాను. కైతిరా ఊరి నడుతుందా పడిపోకుండా నాటాల. అది సునామీ వచ్చిన కొట్టుకోమని అట్టుకోకర్రా నాయన. గాయత్రితో ఎగలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎంత హైట్ సరిపోదా ఊరకని అట్లా పెడదాం మొదలు. ఇంత చేస్తే ఇది బంక్ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ కొంట్లు పడదాం.
నిన్నగా నీళ్ళు పోసింటే బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ అసలు దిగట్లేదు ఆయన తండ్రి, అసలు దిగబట్టలాగా అయితే అసలు దిగబట్ట. నీళ్ళు పోసలేడా పోసినాము చమ్మగా ఆ పక్క పోసా, ఈ పక్క రావాలి, ఇద్దరు రాలా నీళ్ళు. సో మొత్తానికి అయితే నీట్గా దీన్ని ఈ విధంగా కట్టేస్తున్నాం. మాకు కూడా వీటి గురించి ఆడ తెలుస్తాయి, వీటి గురించి తెలిస్తే మనకి ఎట్టగట్టాలి ఏదో అర్థమవుతుంది. ఇదే ఉంటుందా స్ట్రాంగ్గా? ఈ పక్క కట్టాల అంటే ఆ కట్టి చూసి నేను స్ట్రాంగ్ ఉంటుందా అన్న. ఉంటుంది. కట్ చేసిన తాళ్ళు అన్నీ ఉండదు. 2 పేట 3 అంటారా? ఇప్పుడు దారం చాలు అది చాలు. ఏలు ముడి ఊరిని ఒకసారి పడింది అనుకో నీట్గా అయిపోద్ది అంటది. రాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అదే లెక్క దీనికి అయితే అయిపోయింది. ఇంకా దానికి పొడుగు కావాలా? దీని పొడుగు కావాలంటే ఏం చేయాలంటే ఇట్లా పెట్టాల్సింది, ఇయ్యే పెట్టాల్సింది. అయ్యే పెట్టేయాల. అగు వెనకాల చూడ ఇంచేస్తావా సగలుగా? దీన్ని ఇంచాలి. దీన్ని 2 సార్లు ఇంచితే మంచిది అనుకుంటా. దానికైతే బాగా ముగిస్తుంది. పొడుగు ఉన్నాయి కానీ ఇంకా తాడు ఈ లేకపోయినా ఇప్పుడు ఇది ఎట్లా లేపాలని ఇట్లా లేపి పెట్టుకోండి పైన. పెట్టేస్తావా? అదే అంటుందేనా పైకి పెట్టుకుంటుందా? ముందు ఈ గోటాలు నాటేస్తా కదా. ఆ నాటు ఇంకా నక్కలు గుచ్చేస్తా. నీకు అర్థం కదా? ఆ నాటుని ఇంకా వీటి మీద పెట్టేస్తా ఇట్లాగా. ఇది నిలబడుతుంటావా? అవి కాదు, ఇవి జారిపోవా? ఏం జారిపోతాయా? గాయత్రి కొంచెం మైండ్ ఉపయోగించు గాయత్రి. సరే ఎట్టా కానీ లేకపోతే సరే లేకపోతే చిన్నగా ఎస్ అయ్యా ఉండు. అట్ట గాయత్రి చెట్టు వాలిపోయింది. లేపట్లేమా? దీమెట్టు పెట్టుకో. వెనక్కి వదిలినాక పట్టు నిరిపోతుంది అంతే. ఇంకేమో ఇది గాయత్రి సాహసం అంటే ఇది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా సమయం రాలా నాకు. మాకు తెలియదు ఫ్రెండ్స్ ఇలాగా వస్తుందని తెలుసుంటే బాగా నీట్గా వేసుంటుంది కదా. ఎంత నీట్గా వేసుంటే అంత నీట్గా వేసుంటే పనికి. ఇప్పుడు కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా. ఇట్లా చెప్ప ఇట్లా వచ్చి అన్నా ఈ పక్క కర్రే లాస్ట్లో. ఆ లాస్ట్లో బొట్టుకునే కర్రీ అది 7 దాకా వస్తుంది. ఇటుగా కట్టుంటాయి. ఇక్కడ కట్టింటే సరిపోద్దా? కట్టబల్లే ఏ పై మీద సరిపోద్ది. కొంచెం దగ్గరికి పంది కుక్కలకి అందకూడదు, అంత హైట్ వేస్తున్నాడు. పెడతా అర్థం కదా. ఇది అంత బాగున్నా. ఇది లాస్ట్ కొంచెం చిన్నది కొంచెం తక్కువ ఉంటుంది కదా. అందుకు పొడుగు కర్ర పెట్టమంది. పొడుగు కర్ర లేవిడా? ఈ కర్ర చూడా ఈ మెడేసా అది పెట్టేసి ఎదురు కర్ర ఆడ పనికి వస్తుంది దానికి. ఉందా? ఒక్క నిమిషం. బరువు ఉంది. అయిపోయింది. వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నేను అంచా ఎత్తి పెట్టుకునేది. ఒక పొడుగు కర్ర కొంచెం దగ్గర ఉండు. ఒక్క నిమిషం తిరగబండి రాయితే. చిన్న చేతులకి చిన్న కాయలు. ఈ ఆడ జారిపోతున్న చేయిని ఇప్పుడు వచ్చేస్తుంది చిక్కలేక. తొందరగా రాయా. ఇరిగిపోతుందా? ఇరిగిపోయింది కాదు, చేయి నొప్పి వచ్చేస్తుంది నాకు. పాప అది అట్లనే పోసుకుంటుంది మీకు అయితే 2 రోజులు కదా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ చేసాం బా. ఎట్లా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి. చాలా కిందకు నింది. ఎట్లుంది అంటే కంపలాగా అలుకుంది. కంపలాగా ఉండింది దాన్ని 3 అయితే ప్రయత్నం చేసాము. పైన నిలబెట్టాం అనమాట. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు. ఇప్పుడైతే పందిలో చాలా హైట్ అయితే ఉన్నది. ఒక మనిషి కూర్చుని కూడా అంత హైట్ ఉన్నది అన్నమాట మొత్తానికి.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, కాయలు అయితే ఇంకా పైన కనిపిస్తాయి నీట్గా, మనం కోసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా నీట్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా కష్టపడి అయితే ఈ పందిలు అయితే వేసి దీన్ని పైకి అల్లించిన అనమాట. ఎందుకంటే కిందంతా వాలిపోయింది చెట్టు, కాపు ఫుల్గా ఉండేసరికి. ఇప్పుడైతే చాలా సింపుల్గా అయితే పైకి అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ చెట్టుకి మనం చుట్టుపక్కల పాది అయితే చేసాం కిందంతా. ఈ చెట్టు నిండాకి ఇప్పుడు నీళ్ళు పోయాలన్నమాట. నీళ్ళు అయితే ఉట్టుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు చిన్నగా ఎడపోసేదా రాయి పెట్టి పోస్తా, ఆడ పెట్టి పోస్తే అటు వస్తుంది అది. ఈ నీళ్ళు చిన్నగా దీన్ని నిండా పోస్తే తెల్లారి ఒక చెట్టు నాటాం కదా. ఇప్పుడు ఒక చెట్టు 2 చెట్లకి కంప్లీట్ అయిపోయింది అనమాట పని అయితే. వస్తాయి నీళ్ళు. 2 చెట్లు ఇప్పుడు శుభ్రంగా కాపాడావు అయితే నువ్వు. దీనికి అయిపోయినాయి ఉడుకుని నీళ్ళు. పోయాలి దానికి పాది ఎక్కువ తీసిగా. కాయలు చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి, సొరకాయలు లాగా వచ్చినాయి. సొరకాయలు లాగా వచ్చిన చెట్టుకి ఈరోజు ప్రయత్నాలు చేసాము. తాగుతుందండి ఏరుందాక పోతాయి నీళ్ళ. ఎందుకు బావా ఏమే పీసుకుంటుంది బట్ట జమ్మ పీల్చుకుంటుంది. పైన ఒక స్టైల్ అడ్డా మీద ఇంకా లేవా నీళ్ళు. విజయాన్ని ఉండదా? ఈ చెట్టుకి ఏమో వస్తాం మళ్ళీ ఈ చెట్టు కూడా పాతి చేసా. ఈ చెట్టుకి పాతి నీళ్ళు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ పక్క చెట్టు ఎలా ఉందంటే చూద్దాము. నేను చెప్పులు కూడా వేసుకున్నా, కాలు పోతాయి ముళ్ళు. ఇది చూద్దాం ఎట్లా ఉంది. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఉదయం తయారు చేసిన అన్నమాట. తయారు చేసిన ఉదయం రెడీ చేసామన్నమాట. ఇది ఎట్లా ఉంది చూడు, బాగా మనసుది అవుతుంది. దీని మీద ఒక కంప కూడా వేసాను, అంటే ఇది చెట్టు కావాలని తెలుసుకోవాలి. అంటే కాయలు ఎవరు చూడకుంటాను ఇక్కడ లోపల పెట్టాలి ఇట్లా. అట్లా ఇది బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కాయలు, అందుకనేసి ఇట్లా లోపల పెట్టాను అనమాట. చూడండి కాంటే వాడిపోతుంది ఇదా. అదే అప్పుడు దీనికి నీళ్ళు పోయాలి, దీనికి తెల్లారి గతలు పడేసింది. కాయలు అయితే సూపర్గా వచ్చినాయి. దీని కాయలు ఒక వెరైటీగా ఉన్నాయి చూడమే. ఏమే కాయ చూపిద్దాం కనబడ ఇక్కడ ఇక్కడ చూడు. దీని కాయలు ఒక వెరైటీగా ఉన్నాయి, పెద్ద గుండుగా వచ్చినాయి. గుండ్లుగా వచ్చినాయి. చెట్టు కాయలు వచ్చి పూసుకు వచ్చినాయి. సైజు అంత సైజు ఉన్నాయి. ఇవి వచ్చి గుండ్లుగా వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్న సైజు అయితే పెద్ద సైజు బా. ఈ పక్క కూడా చూడండి అట్లా. ఈ కానీ మాకే సూపర్ దాన్ని చెట్లు పెట్టేద్దాం. ఇది ఎరిగిపోతుంది జాగ్రత్త. ఒక కాయ ఇక్కడ ఎడ తేరినింది. ఇంకేం కలపడు కాదు తేలిపోతూ ఉంటుంది అంతేలే. దూడ తేరి కింద తేరుంది, కింద పెట్టేసిన. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మొత్తం. దానికి నీళ్ళు పోసి ఇంటికి అయితే బయలుదేరేస్తాం. ఇప్పటికి వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, అందుకనేసి ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది అనమాట. తెల్లారి నేను చేస్తే అక్కడికి తెల్లారి ఒక చెట్టు చేస్తాం, ఇప్పుడు ఒక చెట్టు చేస్తాం అనమాట. చాలా అయితే నీట్గా అయితే అయిపోయింది. పందులు హైట్ వేసినాం అనమాట, ఎందుకంటే కింద కాయలు మట్టికి రాలిపోతున్నాయి అనేసి. ఒకసారి కూర్చో ఎంత హైట్ చూపిస్తాం. నాకంటే హైట్గా ఉంది, అనమాట. పందులు అయితే కింద కాయలు కింద రాలిపోకుండా పైకి అయితే పెట్టాను, ఎందుకంటే మట్టిలో ఉంటే మట్టిలో నుంచి అవి పోతున్నాయి అనమాట కాయలు అంతా. అందుకనేసి మట్టి తినేస్తుంది కాయలు. కాళ్ళు కూడా రాలిపోతున్నాయి ఇరిగిపోయి. ఇది ఇప్పుడు మాకు ఎప్పుడు అలవాట్లేదు ఫ్రెండ్స్. ఇలా ఇదే మదర్ సూరి పందులు వేయడం మేము. ఈ చెట్టు మాత్రం పైకి అంటే ఇంటికాడ కూడా ఎప్పుడు వేయలేదు కదా చెట్లు, ఇంటికాడ స్థలం లేని వల్ల చెట్లు అయితే నాటలేదు కదా. ఇక్కడ ఈ చెట్టు మొలిసింది కాబట్టి ఈ చెట్టుకి ఫస్ట్ అయితే వేయలేదు మేము. ఇంకా కాయలు ఎక్కువ కాసేకాడికి దీనైతే తయారు చేయడం జరిగింది. ఇదే మదర్ సూరి పందులు వేయడం కూడా. ఈ చెట్టు కూడా పందులు వేయాలి త్వరలో. ఇంకా దాని వీడియో కూడా చేస్తాం అనుకోబాకండి, షార్ట్ వీడియో పెడతాం మొత్తానికైతే. సో ఫ్రెండ్స్ షార్ట్ వీడియోని చూసి దీంట్లో వచ్చినాక మీకు అందరికీ చాలా థ్యాంక్స్ సో మచ్. మొత్తానికైతే ఇంకా మన పల్లెటూరుగా అయితే ఈరోజు అయితే ఈ పని చేసిన అనమాట. 2 పనులు చేసిన, 2 చెట్లు రక్షించిన. ఎందుకంటే ఇప్పుడు 2-3 ఈ కాయలని మొత్తం తినేసినాయి. బండకాడ చూడండి ఎలా తినేస్తున్నాయి, అలా తినేసాయి అనమాట. ఇంకా వాటిలో భార్యని కాపాడడానికి చెట్లు అయితే కాపాడుతాను. ఆ తర్వాత మనకి ఇచ్చినప్పుడు మనం తింటాం అనమాట. ఇంకా నెక్స్ట్ అవన్నీ మాగిన తర్వాత ఎన్నికాయలు వచ్చి ఏందని చెప్తాము, నెక్స్ట్ వీడియోలో కాసుకుందాం. అంటే ఎప్పుడు మాగితే అప్పుడు చూపిస్తాను అనమాట. ఇంకా అంటే ఇంకా మాగలేదు, ఇంకా చిన్న కాయలే కాబట్టి ఇవి ఇంకా మాగలా. రేపు మాకు కాబట్టి ఇది ఫ్రెండ్స్ చిన్న వ్లాగ్ మాది. అయితే మా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఏందో మాకైతే తెలియదు, కానీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.